బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి కాకాని కారు స్టిక్కర్ను వాడిన వ్యక్తిని సీసీబీ పోలీసులు గుర్తించారు. పూర్ణరాజ్ అనే వ్యక్తి మంత్రి కారు స్టిక్కర్ను ఉపయోగించారని నిర్ధారించారు. అయితే ప్రస్తుతం పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయారు. అలాగే ఈ పార్టీ వెనుక చిత్తూరు మూలాలు ఉన్నట్టు గుర్తించారు. రేవ్ పార్టీ నిర్వహణలో చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో ఏ2గా రణధీర్, ఏ3గా అరుణ్ కుమార్ ను చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇక తవనంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారు. పార్టీలో పాల్గొన్నారా, డ్రగ్స్ విక్రయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, మంత్రి కాకాని కారు స్టిక్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ఈ అంశం కొంత రాజకీయ కలరింగ్ కనిపిస్తా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఎదురుదాడులు చేసుకోవడము, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అది వైసీపీ నేతృత్వంలో జరిగిందని ఒకరు, టీడీపీ నేతృత్వంలో జరిగిందని ఒకరు. ఈ విమర్శలన్నీ పక్కన పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా బెంగళూరు రేవ్ పార్టీ జరిగేటువంటి టైంలో ఎమ్మెల్యే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనం అక్కడ ఎందుకుంది, అతని పాస్పోర్ట్ ఆ వాహనంలో ఎందుకుంది, మంత్రి నేరుగా హాజరయ్యాడా, మంత్రి కుటుంబ సభ్యులు అనుచరులు ఎవరైనా ఈ పార్టీకి వచ్చారనే దానిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సెంట్రల్ క్రైమ్ బ్యూరో పోలీసులు దాని మూలాలన్నిటిని కూడా వెనక్కి తీసి ఈ వాహనం ఎవరు తీసుకొచ్చారనే దానిపై కూడా ఎంక్వైరీ చేసినప్పుడు మంత్రికి అత్యంత దగ్గర వ్యక్తిగా ఉన్నటువంటి పూర్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఆ వాహనాన్ని అక్కడ తీసుకొచ్చి ఆ వాహనాన్ని ఆ రోజు ఉపయోగించాడు పూర్ణారెడ్డి అనేది మాత్రం పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఈ పూర్ణారెడ్డి అనే దానిపై మాత్రం పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు రైడ్ చేసే విషయం ముందుగా పూర్ణారెడ్డికి ఎలా తెలిసింది, అతను ఏ రకంగా ఈ పార్టీలో నుంచి తప్పించుకోగలిగాడు, తప్పించుకున్న తర్వాత ఏ ప్రాంతంలో తలదాచుకున్నాడు అనే దానిపై కూడా మినిట్ టు మినిట్ ఆ రోజు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ సాగించి ఎట్టకేలకు పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని సీసీబీ కార్యాలయానికి తరలించి అతని విచారణ చేపడతా ఉన్నారు. ఈ పార్టీలో ఎమ్మెల్యే వాహనాన్ని ఎందుకు ఉపయోగించారు, ఎమ్మెల్యే పర్సనల్ స్టిక్కర్ వాహనాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అది ఎమ్మెల్యే వాహనమేనా, ఎమ్మెల్యే వాహనం పేరుతో మీరు దాన్ని చెలామణి అవుతా ఉన్నారా, మీకు ఎమ్మెల్యే గల ఉన్నటువంటి మంత్రి గల సంబంధాలు ఏంటి, ఎప్పటి నుంచి మీకు ఈ సన్నిహితం ఉంది, ప్రతి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఎమ్మెల్యే వాహనం మంత్రి వాహనాన్ని తీసుకొస్తే పోలీసులు ఏదైనా భయపడి రైడ్ చేయరు, కేసులు నమోదు చేయరని ఒక ఆలోచనతో ఈ వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చిందనే కోణంలో కూడా వ్యక్తి పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. వీరంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు అనేది కూడా పోలీసులు గుర్తించారు. ఈ చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఈ రేవ్ పార్టీలో ఉన్నారు. ఈ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కూడా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏదైతే పోలీసులు 6 మందిని ముందుగా ఈ కేసులో నిందితుగా చేరుస్తూ వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో దాంట్లో ఏ2, ఏ3, ఏ2గా ఉన్నటువంటి అరుణ్ కుమార్, ఏ3గా ఉన్నటువంటి రణధీర్ బాబు, ఈ ఇద్దరు వ్యవహారంపై కూడా పోలీసులు కొంత అనుమానం వచ్చినటువంటి వెంటనే వీరందరిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏ2గా అరుణ్ కుమార్, ఏజ్ 42, మోహన్ నాయుడు, ఫ్లాట్ నెంబర్ 351, బెంగళూరు సిటీ, కర్ణాటక ప్రాంతం పేరుతో ఇతని డీటెయిల్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత రణధీర్ బాబు, జయచంద్ర, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇది చిత్తూరు డిస్టిక్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా రణధీర్ బాబు, అరుణ్ ఈ ఇద్దరు పేర్లను కూడా ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మూలాలపై ఆరా తీస్తా ఉన్నారు. ఈ పార్టీలో ఎక్కువ శాతం చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులే పార్టిసిపేట్ అయ్యారు. అయితే రవితేజ, ఇప్పటి వరకు కూడా పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల పేర్లు కావచ్చు, సంఖ్య కావచ్చు, అంతా బయటకు వచ్చింది. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ ఎవరు విక్రయించారనేటటువంటి విషయాలు ఏం బయటకు రాలేదు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కనుగొన్నారా పోలీసులు? పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులే ఈ పార్టీలోకి డ్రగ్స్ తీసుకొచ్చారనేది కూడా పక్కగా పోలీసులకు ఎవిడెన్స్ దొరికింది. అందుకే ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు దేశంలో ఉన్నటువంటి డ్రగ్ ప్రయోగ చట్టాలన్నీ పేర వీరిపైన నమోదు చేయడం జరిగింది. సీరియస్ పవర్ఫుల్ సబ్స్టాన్స్ ని, మెటీరియల్ ని ఎక్కువగా ఉపయోగించారు. ఇదంతా కూడా
సీరియస్ గా ఉన్నటువంటి డ్రగ్ అంటూ కూడా ఆ విషయాలన్నిటి కూడా కనుగొని ఏ డ్రగ్స్ ఉపయోగించారు, ఏ మోతాదుని వీళ్ళు ఉపయోగించారు అనే దానిపై కూడా అన్ని వివరాలు సేకరించారు. దాంట్లో MDMA పిల్స్ తో పాటు కొకైన్, నికోటిన్, డ్రై గాంజా లాంటి మెటీరియల్ ని కూడా ఎక్కువగా వాడారు. డ్రగ్స్ ఉపయోగించి ఈ పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులపైనే FIR 7 మంది పైన నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరు చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు, అరుణ్ కుమార్, మరో వ్యక్తి పేరుని దీంట్లో ఇంక్లూడ్ చేసి డెంటిస్ట్ ఒకరు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకటంటూ కూడా తవనంపల్లి మండలం ముడవనేరికి చెందినటువంటి అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. తర్వాత రణధీర్ బాబు చిత్తూరు జిల్లాలోనే డెంటిస్ట్ గా వ్యవహరిస్తా ఉన్నాడంటూ మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిద్దరు FIR లో ఉన్నారు. వీరి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా చిత్తూరు జిల్లాకి వెళ్లి పోలీసులు ఇంకెవరెవరో దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నారు. మంత్రి కారుకు సంబంధించి మాత్రం పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. స్టిక్కర్ ఆ వాహనం ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు పారిపోయాడు, ఎవరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అంతా జరిగింది, ఒకరు ఒక పార్టీ పైన ఇంకొకరు ఒక పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు. కాబట్టి అసలు ఫైనల్ గా మంత్రి వాహనం బెంగళూరు రేవ్ పార్టీకి ఎందుకు వచ్చింది అనే దానిపై మాత్రం దర్యాప్తు చేపడతా ఉన్నారు. రణధీర్ ఈ ఎవరైతే పోలీస్ అదుపులో ఉన్నటువంటి పూర్ణారెడ్డిని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మంత్రి చెబితేనే ఈ పార్టీ జరిగిందా, మంత్రికి సంబంధం లేకుండా మీరు పర్సనల్ గా వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేయాలనుకున్నారా, మంత్రి పాస్పోర్ట్ దాంట్లో ఉంది కాబట్టి మంత్రి అఫీషియల్ వాహనం ఇదేనా అనే దానిపై కూడా పూర్ణారెడ్డి నుంచి ఆ స్టేట్మెంట్ తీసుకొని దీంట్లో అవసరమైతే ఎవరైతే రాజకీయ పరమైనటువంటి పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయో, వెలుగులోకి వస్తా ఉన్నాయో, ప్రచారం జరుగుతున్నదో వాళ్ళకు కూడా నోటీసులు అందజేసి వారి వాహనాన్ని బెంగళూరు రేవ్ పార్టీలో ప్రత్యక్షం అయిన దానికి సంబంధించి కూడా వారి నుంచి కూడా వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.